ఎగ్ కర్రీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడు రొటీన్ గా వండి డిఫరెంట్ గా ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సేమ్ హోటల్ స్టైల్లో చాలా బాగా వస్తుంది. ఈ కర్రీకి కావాల్సింది ఫస్ట్ బాయిల్డ్ ఎగ్స్ మీకు కావాల్సినవి తీసుకోండి. ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోండి. టొమాటోస్ ఇంకొంచెం మసాలా పొడులు, ఇంతే. ఈ కర్రీ ఈజీగా అయిపోతుంది. టమాటాలు ఆనియన్స్ సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. టమాటా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి దాంట్లో ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక ఆనియన్స్ అన్ని వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అవి వేగేలోపు టొమాటోస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా వేగిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి అది కూడా మిక్స్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకునే టమాటా ముక్కలన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టి పక్కన వదిలేయండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ కర్రీ చాలా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. అందుకే నేను ఇక్కడ పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసి చాలా మెత్తగా చేసుకున్నాను. కొంచెం సేపు లిడ్ పెట్టి వదిలేస్తే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చి కర్రీ రెడీ అయిపోతుంది. దీంట్లో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా ఇలా మీకు కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకొని తగినంతగా మిక్స్ చేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి వదిలేస్తే మీ కర్రీ రెడీ అయిపోయింది. మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.